బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై వాగులు వంకలు పొంగు పెరుగుతున్నాయి. విశాఖలో వర్ష ప్రభావంపై మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు సాయంత్రానికి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలను కూడాను కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో పాటు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు ధవళేశ్వరం బ్యారేజీ, మరోవైపు కృష్ణా బ్యారేజీ, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం, నాగావళి, వంశధార ఈ నదులన్నీ కూడాను భారీగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంట్లో ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే అధికారులందరూ కూడాను అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఏదైతే సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పాటు అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళరాదని చెప్పి ఇప్పటికే అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం ఏదైతే ఈ అల్పపీడన ప్రభావంతో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు పంటలు పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి, ఇంకోవైపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి, ఇంకోవైపు రోడ్ల మీదకు నీరు వచ్చి చేరడంతో చాలా చోట్ల రహదారులన్నీ కూడాను జలమయమై కొన్ని చోట్ల అయితే రోడ్లు పోతున్న పరిస్థితి. ఇంకో పక్క మనం ఏదైతే ఈ ఆనకట్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు పూర్తి స్థాయిలో ఈ నీటి ప్రవాహానికి చెదిరిపోయి పూర్తిగా నీరంతా కూడా గ్రామాల్లోకి వచ్చి చేరుతున్న పరిస్థితి. ఈ ప్రభావాన్ని కారణంగా ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ అధికార యంత్రాంగాన్ని ఎక్కడికెక్కడ అలర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఇటు పార్వతీపురం, అదేవిధంగా సాలూరు, మరోవైపు రంపచోడవరం, పాడేరు, అరకు ఈ ప్రాంతాలన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఏదైతే వర్షం కారణంగా కొండవాళ్ళు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కచ్చా హౌసెస్ కానీ, మరోవైపు ఈ తీవ్ర గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అయితే ఈ వర్షాలు మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. వాయుగుండం మరింత బలపడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మధ్య ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంటుందని చెప్పి తీరాన్ని తాకే సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. కెమెరామెన్ రాజు కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలకు పలు రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ఇన్ఫ్లో 193,550 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీలో 85 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. Good.